ఖురాన్ గ్రంథం 5వ సూరే మాయిదా వాక్యము సంఖ్య 2 అల్లా అంటున్నారు, వతావను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తావను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. అల్లా అన్నారు, మీరు భయభక్తి పుణ్య కార్యాలలో ఒకరికొకరు సహాయం అందించండి. ఒక 10 రూపాయలు ఇవ్వండి, మస్జిద్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, సుబ్హానల్లా. మస్జిద్ కడుతున్నాం, అల్లాహ్ గృహానికి ఫ్యాన్ ఇవ్వండి, అల్లాహ్ గృహానికి కిటికీ ఇవ్వండి, అల్లాహ్ గృహానికి స్లాబ్ వేయించండి, అల్లాహ్ గృహానికి సుబ్హానల్లా కింద ఫ్లోరింగ్ చేయించండి. ఇది పుణ్యం. వతావను అలల్ బిర్రి వత్తఖ్వా. మీకు ఎంత స్తోమత అల్లా ఇస్తే అంత స్తోమత మస్జిదుకు పెట్టండి. సుబ్హానల్లా, ఇది పుణ్యం. చనిపోయిన తరువాత కూడా మీకు పుణ్యాన్ని తీసుకువచ్చే సాధనాలేమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్కతఅ అమలుహు. వేరే హదీసుల్లో ఇన్కతఅ అన్హు అమలుహు, వాడి యొక్క ఏమవుతుందండి, కర్మల పరంపర తెగిపోతుంది. మనిషి చనిపోయిన వెంటనే అతని కర్మల పరంపర తెగిపోతుంది. ఇల్లా మిన్ సలాస్, 3 విషయాలు మనిషి చనిపోయిన తరువాత కూడా పుణ్యాన్ని తీసుకొస్తాయి. ఆ 3 విషయాలేంటి? సదకతిన్ జారియతిన్, సుబ్హానల్లా, అల్లాహ్ మార్గంలో నిరంతరాయం ప్రజలకు పనికి వచ్చే సదకా, నిరంతరాయం. మన వద్దే ఉంది, ఎవరైనా చనిపోతే భోజనాలు పెట్టేయాలి, అయిపోయింది. భోజనాలు పెడితే చనిపోయిన వాడికి పుణ్యం రాదు. ఇది ఎక్కడ విషయం అండి? చనిపోయి వాడు సమాధిలో ఉన్నాడు, ఇక్కడ నేను బిర్యానీ తింటున్నాను. చనిపోయి అతడు సమాధిలో ఉన్నాడు, ఇక్కడ మాంసం తింటున్నాను. చనిపోయి సమాధిలో ఉన్నాడు, ఇక్కడ స్వీట్ తింటున్నాను. ఇదేనా అర్థమయ్యే విషయమా ప్రియులారా? ఏదైనా అర్థమయ్యే విషయమా ప్రియులారా? సుబ్హానల్లా, మస్జిద్ కోసం మనం పెడితే నిరంతరాయంగా మస్జిద్, మాషాల్లా, ఒక ఇటుక పెట్టించారు మీరు, ఒక ఇటుక మస్జిద్లో కట్టించారు. ఆ మస్జిద్లో ఇటుక ఉన్నంత క్యా హై షే? అల్హమ్దులిల్లా, స్వీకరించండి, గొప్ప విషయం, అల్లాహ్ ఖుబూల్ కర్నా. మస్జిద్లో ఒక ఇటుక మీరు పెట్టినా ఆ ఇటుక ఉన్నంత వరకు, ఆ మస్జిద్లో ప్రజలు నమాజు చేస్తున్నంత వరకు మీకు పుణ్యం లభిస్తుంది. సుబ్హానల్లా, అల్లాహ్ స్వీకరించుగాక. ఎంత గొప్ప విషయం ఇది! పుణ్యం. పుణ్యకార్యంలో మనం చేసే సహకారం ఎక్కడికి తీసుకువెళ్తుంది? స్వర్గానికి తీసుకువెళ్తుంది. పుణ్యకార్యంలో మీరు చేసే గొప్ప సహాయం స్వర్గానికి తీసుకువెళ్తుంది. మస్జిద్ కట్టారు, అల్లా ఏం కడతానంటున్నాడు? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సహీహుల్ జామే గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటున్నారు, మం బనా లిల్లాహి మస్జిదన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్ కోసం ఈ ప్రపంచములో మస్జిద్ కడతాడో, మస్జిద్లో చిన్న భాగాన్ని కడతాడో, అల్లాహ్ వాడి కోసం స్వర్గములో ఇల్లు కడతాడు. దీనికంటే గొప్ప అదృష్టం ఏదైనా అవ్వగలదా ప్రియులారా? మనం ఎందుకు ఆలోచించటం